అమ్మ ఏడుస్తున్నావా, తల్లి ఏడుస్తున్నావా, సొంత ఇల్లు లేదని, బ్రతికినంత కాలము బాడిగింట్లో ఉంటున్నానని, కట్టుకున్నవాడు సరిగా పట్టించుకోలేదు, కష్టపడి కుటుంబాన్ని పోషించటం లేదు, వచ్చిన జీతమంతా కూడా తాగి తలగపోసుకుంటున్నాడు. పిల్లలకి ఎలా పెళ్లి చేయాలో, ఎలా చదివించాలో అంటూ ఎంతగానో కృంగిపోతున్నారు. బంధువులు పట్టించుకోవటం లేదు, అయిన వారు ఆదరించటం లేదు, చుట్టుపక్కల ఉన్నవారు పలకరించటం లేదు. ఏం చేయాలి అని ఈరోజు నువ్వు కృంగిపోతున్నావు. నీ బ్రతకంతా శూన్యమైపోయిందని నువ్వు ఈరోజు ఏడుస్తున్నావు. కానీ విను, ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఒక చక్కటి ఇల్లు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ యొక్క పిల్లలకి మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నిన్ను తల ఎత్తుకొని తిరిగే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని స్తుతిస్తూ ఉండు. నీకు మంచి రోజులు రాబోతున్నాయి.